పిఠాపురంలో ఇంకొకరు అనేది జరగని పని పవన్ కళ్యాణ్ గారికి స్థానిక నియోజకవర్గం కింద లెక్క. ఇది వీళ్ళందరూ వచ్చి చేరుతున్నటువంటి ఈ నాయకులందరికీ తెలుసు. తర్వాత జనరేషన్లు అన్నీ కూడా సమగ్రంగా అభివృద్ధి చెందాలి అనుకున్నప్పుడు వీళ్ళందరూ కూడా రాజకీయాలకు అతీతంగా వాళ్ళకున్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి గ్రిప్ కానీ హోల్డ్ కానీ ఇదంతా కూడా పవన్ కళ్యాణ్ గారికి ఉపయోగించుకోవాలని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు. ఇప్పుడు రేపు పొద్దున్న రాజకీయంగా వాళ్ళకేం లబ్ధి చేకూర్చొచ్చు, కానీ కాకపోతే ఇక్కడైతే మాకు అర్థమైన విషయం ఏంటంటే వీళ్ళందరూ చేరడం అనేది ఒక చారిత్రాత్మకమైనటువంటి అవసరం అని చెప్పి వీళ్ళు అనుకునే చేరుతున్నట్టుగానే మాకు అనిపిస్తుంది. ఇక్కడ నుంచి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మెజారిటీ ఉందో 70,000 పెంచుకొని పోవడానికే చూస్తారు, కానీ దాన్ని తగ్గించుకోవడానికి చూడరు. దానికి కారణం కూడా ఇదే. అదే తెలంగాణలోనూ ఇంకో దగ్గర అయితే వర్గ సమీకరణాలకి పెద్ద ఇంపార్టెన్స్ ఉంటుంది, కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మాత్రం ఎవరు అవుననుకున్నా కాదనుకున్నా దాన్ని బేస్ చేసుకుని ఉంటాయి.